మధురాపురి రాజ్యానికి భీమసేనుడనే రాజు ఉండేవాడు. అతడు మితిమీరిన భోజన ప్రియుడు. చాలా పెద్ద భోజనశాలను నిర్మించి అనేక దేశాల నుండి ప్రసిద్ధి చెందిన వంటవారిని నియమించాడు. 4 పూటలు రకరకాల వంటలను తిని ఆనందించేవాడు. అయితే రోజుకో కొత్త రకం వంటకు, రుచికరమైన భోజనానికి అలవాటు పడి ఆకలి అనే పదానికి అర్థం తెలియని రాజుకు రాను రాను ఏ వంటకం రుచించకుండా పోయింది. ఏదైనా అతిగా చేస్తే అంతే మరి. ఎంత రుచిగా వండినా వంకలు పెట్టడం మొదలుపెట్టాడు. ప్రసిద్ధి చెందిన వంటవారు వండినప్పటికీ రుచిగా లేదని శిక్షించాడు. అలా ఆఖరికి రాజుగారి వంటశాలలో ఒక్క వంటవాడు కూడా లేని పరిస్థితి వచ్చింది. అక్కడి ఆస్థానంలో పనిచేసేవారే రాజుకు వంట చేయడానికి వంతులు వేసుకున్నారు. వంటవారి కోసం రాజ్యం అంతా వెతికినా భీమసేనుణ్ణి తృప్తిపరచగలిగిన ఒక్క వంటవాడు కూడా దొరకలేదు. ఆఖరికి పొరుగు దేశం నుండి ఒక యువకుడు రాజుగారికి వంట చేయడానికి సిద్ధమయ్యాడు. ఆస్థానానికి వచ్చినప్పుడు భీమసేన రాజు, ప్రపంచంలో నేను ఎన్నడూ రుచి చూడని వంటకాన్ని తయారు చేయగలవా అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా, మీరెన్నడూ రుచి చూడని పులుసు ఒకటి ఉంది. దాని పేరు ఆకలికాయల పులుసు. కానీ ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయి. కోసిన వెంటనే వండాలి. కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు అన్నాడు. రాజుకు కొత్త వంటకం గురించి విని నోరూరింది. ఆ యువకుడితో అడవికి బయలుదేరాడు. అలా పొద్దున్నే బయలుదేరిన వాళ్ళు సాయంత్రమైనా అడవిలో నడుస్తూనే ఉన్నారు. రాజుకి చాలా ఆకలి వేయసాగింది. ఇంకా ఎంత దూరం అని అడగడం మొదలుపెట్టాడు. ఆఖరికి యువకుడు రాజుకు తెలియకుండా తనతో తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి రాజుకిచ్చాడు. మహారాజా, ఇదే ఆ ఆకలికాయల పులుసు అన్నాడు. భీమసేనుడు ఆకలితో ఉండడం వలన ఆ పులుసు చాలా రుచించింది. అలాంటి పులుసు తాను ఎన్నడూ తినలేదన్నాడు. అప్పుడు యువకుడు, మహారాజా, ఇది మామూలు ఉల్లిపాయల పులుసు. మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచించింది. ఆకలి లేని వారికి పంచభక్ష పరమాన్నమైనా రుచించదు. అదే ఆకలితో ఉన్నవారికి ఎలాంటి భోజనమైనా రుచిస్తుంది అని చెప్పాడు. రాజుకు పొరపాటు తెలిసొచ్చింది. ఆకలి విలువ తెలిసి తన అలవాట్లను మార్చుకున్నాడు.